friction. Next one, 102 question. What is fluid friction or drag? ఏంటిది ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ లేదా డ్రాగ్ అంటే ఫ్రిక్షన్ ప్రొడ్యూస్డ్ బై ఎ లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. సో ఒక ఏదైనా ఒక వస్తువు, ఇది వాటర్ అనుకోండి, మొత్తం వాటర్, ఈ వాటర్లో ఒక పడవ కనుక ఈ డైరెక్షన్లో కనుక వెళ్తూ ఉన్నట్టయితే అప్పుడు ఈ వాటర్ ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేసే ఫోర్స్ని ఏమంటారంటే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ లేదా డ్రాగ్ అనడం జరుగుతుంది. దీని యొక్క మూమెంట్కి ఆపోజిట్లో అప్లై అయ్యే ఫ్రిక్షన్ని ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ లేదా డ్రాగ్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్? యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటిది? వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్? ద యాంగిల్ బిట్వీన్ limiting friction and normal reaction is called as angle of friction. Angle of what? Friction. Angle of friction అంటే ఏంటిది? సో లిమిటింగ్ ఫ్రిక్షన్కి నార్మల్కి మధ్యలో ఉండే దాన్ని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. సో హియర్ సి, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ మే బి డిఫైన్డ్ యాజ్ అ యాంగిల్ విచ్ రిజల్టెంట్ ఆఫ్ లిమిటింగ్ ఫ్రిక్షన్ అండ్ నార్మల్ రియాక్షన్ మేక్స్ ద యాంగిల్ విత్ ద నార్మల్ రియాక్షన్. సో ఇది ఇక్కడ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను, లెట్ వి వాట్ పైకి అంటాను. సో హియర్ వన్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. ఈ ఆబ్జెక్ట్ని తీసుకుంటే ఈ ఆబ్జెక్ట్కి ఒక వెయిట్ కిందికి పనిచేస్తుంది, W ఈజ్ ఈక్వల్ టు mg. ఈ వెయిట్కి ఆపోజిట్లో పర్పెండిక్యులర్గా పైనకి పనిచేసేదాన్ని నార్మల్ రియాక్షన్ అంటాం. ఓకేనా? సో దీని మీద కనుక ఫోర్స్ ఇటువైపు, అంటే దీని మీద ఫోర్స్ని ఇటువైపు కనుక అప్లై చేస్తూ ఉన్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేసేదాన్ని ఏమంటారు? ఫ్రిక్షన్ అంటాం. ఓకేనా? సో ఈ నార్మల్కి దీని యొక్క ఆపోజిట్లో అప్లై చేసే దానికి కానీ, లేదా ఇది రెండు ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి. సో దీనికి మధ్యలో దీని యొక్క రిజల్టెంట్ ఫ్రిక్షన్ ఏముంటుంది? ఈ విధంగా ఉంటుంది. ఈ రిజల్టెంట్ ఫ్రిక్షన్కి నార్మల్కి మధ్యలో ఉండే యాంగిల్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు. నార్మల్ మధ్యలో ఏమంటారు? యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 104 క్వశ్చన్, హౌ యూ ఇంక్రీజ్ ఏ ఫ్రిక్షన్? ఫ్రిక్షన్ ఎట్లా ఇంక్రీజ్ చేస్తారు? బై ట్రేడింగ్ ఆఫ్ టైర్స్. మీరు టైర్లను చూడండి, బస్సు టైర్లను, లారీ టైర్లను కనుక చూసినట్టయితే దీనిలో అన్ని ఘాట్లలాగా ఉంటాయి. ఎందుకు ఘాట్లలాగా ఉంటాయి అంటే ఫ్రిక్షన్ని పెంచడం కోసం ఈ ఘాట్లు ఉంటాయి. ఇది స్మూత్ అయిపోయింది అనుకోండి, జారిపోతుంది, బ్రేక్ లేయగానే జారుతుంది, అందుకే ట్రేడింగ్ చేస్తాము. శాండ్ ఈజ్ థ్రోన్ ఆన్ ట్రాక్స్ కవర్ విత్ స్నో. ఎప్పుడైనా రోడ్డు మీద కనుక అంత మంచు లాంటిది కనుక పడ్డది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మంచు ఉండడం వల్ల ఏమవుతుంది? అది జారుతూ ఉంటుంది. కాబట్టి దాని మీద శాండ్, ఇసుకని చల్లుతూ ఉంటారు. ఇసుకని చల్లడం వల్ల ఫ్రిక్షను ఇంక్రీజ్ అవుతుంది. థ్రోయింగ్ స్టాండ్ ఆన్ స్లిప్పరీ గ్రౌండ్. జారేది ఏదైతే గ్రౌండ్ ఉంటుందో, జారే స్థలం ఏది ఉంటుందో అక్కడ ఇసుకను కనుక పేసినట్టయితే జారడం అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇవి ఏమవుతాయి? ఫ్రిక్షన్ని పెంచడానికి ఉపయోగపడేటివి.